ఒకటికి 3 సార్లు శిష్యులని హెచ్చరిస్తున్నాడు. మీరు లేచి ప్రార్థన చెయ్యండి. ఎందుకని అంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయకపోతే ఏమొస్తుందండి? శోధన. ప్రార్థన చేయకపోతే ఏమొస్తుందండి? శోధన. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అంటే అది అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేకపోతే సమస్యలు కావచ్చు. గలిబిలండి. జయించలేము. ప్రార్థన చేయకపోతే జయించలేము. అవి చేయించకుండా ఉంటున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, ఒక గడి అయినా మీరు ప్రార్థన చేయలేరు. ఆల్రెడీ చేస్తున్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి చేస్తున్నాడు? ఒలీవల కొండ. ఈరోజు కేవలం ఒలీవల కొండ కోసం చూద్దాం. రేపు దేవుడు చిత్తమైతే బుధవారం నాడు గెచ్చమనే తోట కోసం చూద్దాం. హల్లెలూయా. ఆయన ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అంత ముందు అధ్యాయంలో వచనాల 30వ వచనంలో కనుక చూస్తే ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. తర్వాత శిష్యులతో అంటున్నాడు, మీరందరూ నా విషయమై అభ్యంతర పడిదరు. కారణం ఏంటో తెలుసా? గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోయేటువంటి సమయము ఆసన్నమైంది. ఈ మనిషి కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగించబడతారు. అప్పుడు మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని అంటే మొట్టమొదటగా స్పందించిన వ్యక్తి ఎవరో తెలుసండి? పేతురు గారు. పేతురు గారికి నిజంగా చెప్పాలంటే చాలా విశ్వాసం అండి, చాలా ప్రేమ. అంతరంగిక శిష్యులు. ఎప్పుడు కూడా ఎక్కడ చదివిన పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు. 12 మంది ఉంటే 12 మందిలో కొంతమందిని దేవుడు పక్కన పెట్టాడు. కారణం ఏంటో తెలుసమ్మా? వాళ్ళు ఈ చెబుతూ ఇది చెబుతూ వదిలేస్తున్నారు. ఈ ముగ్గురు మాత్రం విశ్వాసపు పరిధి దాటిపోతుంది. దేవుడు ఏదైనా చెప్పారు ఏసయ్య అనేసి అంటే ఖచ్చితంగా పాటించేస్తారు. ఒకవేళ తప్పటడుగులు వేయచ్చేమో, కానీ తప్పుడు అడుగులు వేయరండి. సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చేసారు. విశ్వాసంలో చిన్న అరాపర తేడాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ అవిశ్వాసం ఉంటే ఉండొచ్చేమో, కానీ చాలా ప్రేమ. చాలా అంటే చాలా ప్రేమ, వికృతమైనటువంటి ప్రేమ. అందుకే పేతురుని, యోహాన్ని, యాకోబుని కూడా ఆ ఎత్తైనటువంటి పర్వతం మీదకి, ఆ పర్వతం కూడా ఏదో తెలుస్తారు, ఒలీవల కొండే, తాబోరు కొండ. ఆ కొండ దగ్గర తీసుకెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన వస్త్రం మారింది, ఆయన రూపం మారింది. ఆయనతో మోషే, ఏలీయాలు వచ్చి మాట్లాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ప్రారంభిస్తున్నారో ఆయన యొక్క వస్త్రము, ఆయన ముఖ వర్చస్సు ఎప్పుడైతే మారిందో ఆకాశం తెరవబడింది. తన తండ్రి అయిన దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన ప్రార్థన చేసే సమయంలో. ఆయన మాట మీరు వినండి, ఆయన ఏం చెప్తే అది వినండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అంటే ప్రార్థన అనుభవంలో. ఈరోజు మనం ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా కాకుండా ఈరోజు మనం ఎలా ఉన్నాం? పేతురు గారు ఏమన్నారు? ప్రభువా, నిన్ను ఎవరైనా చంపడానికి వస్తే ముందు నన్ను చంపాలని. నేను మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సంగతి ఇది ఎందుకండి, నేను చూసుకోవచ్చు కదా. పేతురు గారు ఏమన్నా తెలుసా? వీళ్ళందరూ తప్పిపోతారేమో ప్రభువా, నేను మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఖచ్చితంగా, అది కూడా కష్టమేనండి, అది కూడా కష్టమే అలా ఉండటం. పేతురు గారు అంటున్నాడు, ప్రభా వీళ్ళందరూ తప్పిపోతారేమో, నేను మాత్రం నేను తప్పిపోను ప్రభా. నీ మీదకి వచ్చిన మరణం ముందు నా మీదకి వస్తుంది, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం. ఎంతమంది చెప్పారండి? మనతో ఎంతమంది అంటారండి కష్టం ఉన్నప్పుడు, ఓ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డంటారు. అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు చెప్పకుండా పక్క నుంచి వెళ్ళిపోతారు. అది మానవ ప్రేమ అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది మానవ ప్రేమ. మానవ ప్రేమకి అతీతమైన ప్రేమ దేవుడి ప్రేమ. పేతురు కూడా అదే అంటున్నాడు, ప్రభా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు. కానీ ఏమైంది? ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చి గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు. రాయి వేసంత దూరం, రాయి వేస్తే అవుతుంది అంత దూరం ఆడకెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. లేపుతున్నాడు, లేపి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు ప్రార్థన చేయుడి చెప్పేసి వెళ్ళిపోయాడండి. మరణం అగునంతగా ఆయన ప్రాణం వేదనతో ఉంది, ఆతురతతో ఉంది, ప్రార్థిస్తున్నాడు. చెమట రక్తముగా మారేంతగా ఆయనకు తెలుసు, తెల్లవారితే ఎలాంటి భయంకరమైనటువంటి శిక్ష వస్తుందో తెలుసు, ఆ భారం ఎలా ఉంటుందో తెలుసు, ఆయన మరణం ఎలా ఉందో ఆయనకి తెలుసండి, ఆయన పొందబోయే శిక్ష ఎలా ఉందో ఆయనకి తెలుసు, ఆయన అనుభవించే వేదన ఎలా ఉంటుందో, ఏ వేదన కూడా వెళ్ళబోతున్నాడో ఆయనకి తెలుసు. అలాగే మన గురించి కూడా ఆయనకి తెలుసండి. శిష్యులు తప్పిపోతారని తెలుసు,
శిష్యులు బొంకుతారో తెలుసు, పారిపోతారో తెలుసు. అందుకే మీరు పారిపోకుండా ఉండాలి అంటే, తప్పిపోకుండా ఉండాలంటే, విశ్వాస జీవితం నుంచి తప్పిపోకుండా ఉండడానికి మీరు ప్రార్థన చేయండి. చేయలేదండి, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు, మళ్ళీ లేపుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఒక్కసారి అంటే దాని అర్థం ఏంటంటే శోధన రాబోతుంది, నువ్వు పారిపోబోతున్నావు, నువ్వు చల్లారిపోబోతున్నావు, సమస్య రాబోతుంది. కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చేయి. చాలా సార్లు దేవుడు మనకు చెప్తానే ఉంటాడండి. ఆనాడు శిష్యులు ఉన్నట్టే మనం ఉన్నాం. ఆనాడు శిష్యులు ఉన్నట్టే చాలా మంది అలాగే ఉంటున్నామండి. రేపు జాన ప్రార్థనలు ఉండవు, మామూలు ప్రార్థనలు ఉండవు. దేవుడు వెంబడించేటువంటి ఆశ ఉంది. దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? ఆత్మ సిద్ధమే. ఈ రోజు వాక్యం ఏంటో తెలుసా? ఆత్మ సిద్ధమే, కానీ శరీరమా శరీరము బలహీనము. ఎందుకు బలహీనం అంటే నువ్వు ప్రార్థనలో బలహీనంగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. అదే ప్రార్థన చేసినట్లయితే యేసయ్య ఎలా జయించాడో నువ్వు నేను కూడా జయిస్తావు. అందుకే మనకి సమస్యలు పోటల్లా, శోధనలు పోటల్లా, సమస్యలు మొదటల్లా, అదే సమస్యల సుడిగుండంలో అక్కడక్కడే గిరగిర అక్కడే తిరుగుతాం. ఆ సుడిగుండంలోనే తిరుగుతున్నాం. దేవుడు అన్నాడు, ఆ సుడిగుండంలో నుంచి నువ్వు బయటికి రా, ఆ సుడిగుండంలో నుంచి నువ్వు బయటికి రావాలి. అందుకే దేవుడు అన్నాడు, ఆ రోజున శిష్యులని, పేతురుని, యోహానుని, యాకోబుని అంతరంగిక శిష్యులు అంటారండి. వాళ్ళ ముగ్గురిని అంతరంగిక శిష్యులు అంటే ఏంటో తెలుసండి? యేసయ్య హృదయంలో ఏముందో కూడా చెప్పేయగలరు. ఇప్పుడు మనం ఎవరినైనా బాగా మిక్కుటంగా సహవాసం చేస్తాం అనుకోండి, వాళ్ళు ఏమి చెప్పకపోతే వాళ్ళ మొహం చూసి చెప్పేయగలం, వాళ్ళ కళ్ళు చూసి చెప్పేయగలం. ఎందుకు ఈరోజు వ్యాధులతో, ఎందుకో కృంగుదంతో, ఏదో బాధ గుండెల్లో ఉంది కానీ చెప్పట్ల. మనకి తెలిసిపోద్దా లేదా? మనకే అంత జ్ఞానం ఉంటే ఏసైకి ఎంత జ్ఞానం అని చెప్పండి. ఏసైకి ఎంత జ్ఞానం ఉంది. రాబోయే విపత్తు ఆయన చూస్తున్నాడండి. ఆ యొక్క గెస్సెమనే తోటలో జరగబోయేదో చూస్తున్నాడు. ఆ రాడువ వారు రావటం చూస్తున్నాడు, శిష్యులు పారిపోవటం చూస్తున్నాడు, ఆ పేతురు బొంకటం మరి ఎక్కువగా చూస్తున్నాడు. ఇవన్నీ తప్పిపోకుండా ఉండాలని, తన బిడ్డల విశ్వాసం చెదిరిపోకుండా ఉండాలని యేసయ్య ఎంతగానో ప్రయాసపడుతున్నాడండి. ఎన్నిసార్లు లేపుతున్నాడు? 1, 2 సార్లు, 3 సార్లు లేపినా సరే ఆయన అటు వెళ్ళిపోగానే మళ్ళీ ఏం చేస్తున్నారండి? మరలా నిద్రపోతున్నారు. జరగవలసింది జరిగిపోయి ఆ రాణువ వారు వచ్చేసారు. ఆ కత్తులు చూసి, ఆ గుదియలు చూసి ఏమైంది? పారిపోయారు. పారిపోకముందు ఏమైంది? పేతురు అన్నట్టే చేశాడు. కత్తి పట్టుకుని ఒక సైనికుడి చెవి తెగ నరికాడు. ఎవరా సైనికుడు? ఒక సైనికుడికి చెవి తెగ నరికేశాడు కత్తి పుచ్చుకుని. ఆ సైనికుడి పేరేంటి? మల్కు రాణువ వారు సైనికుడు. ఆ సైనికుడు ఆ చెవి తెగ నరికేశాడు. చెవి నరకాలని ఉద్దేశం కాదండి అది. పేతురు గారి రోషము, పేతురు గారి తెగువ, పేతురు గారి పౌరుషము, పేతురు గారి కోపం ఏంటో తెలుసండి? యేసయ్య మీదకి, నేను ప్రేమించినటువంటి మా యేసయ్య మీదకి, మా బోధకుడి మీదకి నేను బతికుండగానే ఆ రాణువ వారు వచ్చిన్నారు, ఆయన పట్టుకెళ్ళిపోతున్నారు అని ఆ కత్తి వరలో ఉన్న కత్తిని తీసి మలుకు చెవి తెగ నరికాడండి. చెవి తెగ నరకడం ఉద్దేశం కాదు, ఏది తెగ నరకాలండి? పేక మీద వేయాలనుకున్నాడండి. ఒకేసారి ఒక్క ఏడులో పేక నరికేయాలనుకున్నాడు. నరికితే పేదలు ఏమవుతాడు? హంతకుడైపోతాడు. అంత పేదల గురించి ప్రార్థన చేస్తున్నాడు. మొన్న శుక్రవారం ఏం చూసాం మనం? మగ్దలేని మరియ ఆ ఒలీవల కొండ మీద, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒలీవల కొండకి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. ఆ రాత్రి అంతా కూడా ఆ యొక్క ఒలీవల కొండ దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్నాడు. కారణం, తను ప్రేమిస్తున్నటువంటి ఆ మరియ రాబోతుంది, ఆ పాపముల పట్టబడబోతుంది. తెల్లవారితే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆమె వ్యభిచారంలో పట్టబడబోతున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాళ్ళతో కొట్టుకుంటూ వస్తారు. కొట్టడం వాళ్ళ ఉద్దేశం కాదండి, చంపటం వాళ్ళ ఉద్దేశం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ వ్యక్తి చనిపోబోతుంది, నిర్దాక్షిణంగా మరణించబోతుంది. ఆమె గురించి ఆ రాత్రంతా ఒలివల కొండ మీద ప్రార్థన చేశాడు. అందుకే పేతురు దగ్గరికి వచ్చి చాలాసార్లు చెప్తున్నాడు, పేతురు నువ్వు హత్య చేయబోతున్నావు, పేతురు నీ మీద అంత దాడి జరగబోతుంది, పేతురు నువ్వు ఒక హంతకుడుగా మారబోతున్నావు, ఎక్కడ తప్పు చేస్తావో, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ ఆత్మీయ జీవితంలో చల్లారిపోతావో, ఏ నేరము నీ మీద మోపబడుతుందో.
ఏ పాపంలో పట్టబడతావో. మంచి గొర్రెల కాపరండి ఆయన. ఆయన మంచి గొర్రెల కాపరి. ఏ ఒక్క గొర్రె నశించకపోవడం ఆయనకి ఇష్టం లేదండి. అందుకే పేతురు దగ్గరికి రాత్రి తెల్లవారుజామున వచ్చి 3 సార్లు లేపాడండి. అయినా ఆయన కన్నులు భారముగా ఉన్నాయి, నిద్రపోతూనే ఉన్నారు. అంటే ఏం తెలుసండి? ప్రార్థించే అనుభవం లేదు. ఎంతమందికి ఉందండి ప్రార్థించే అనుభవం? చేతులు ఎత్తద్దులేండి, వచ్చేవారు అడుగుతాను, ఎందుకంటే నాకు అంత నమ్మకం. తెల్లవారుజామున వేకువజామున దేవుడితో సహవాసం చేసే అనుభవం, దేవుడితో మాట్లాడే అనుభవం, ఆయన సమస్య మన దగ్గరికి రాకముందే దేవుడి పాదాలు పట్టుకునేటువంటి అనుభవం, దేవుడితో సహవాసం చేసేటువంటి అనుభవం కలిగి ఉండాలండి. ఆ రోజు పేతురు అదే చెప్తున్నాడు. పేతురు, ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావే, కానీ కోడి కూసే లోపలే, ఏంటమ్మా, కోడి కూసే లోపలే నేనంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పబోతున్నావు, బొంకబోతున్నావు, పారిపోబోతున్నావు, హత్య చేయబోతున్నావు, నీ మీద నేరము మోపబడబోతుంది, రాణువు వారు నిన్ను పట్టుకోబోతున్నారు, నువ్వు అక్కడి నుంచి చెదిరిపోతావు, నీ విశ్వాసం చెదిరిపోతుంది. అన్ని తెలుసండి. అందుకే హెచ్చరిస్తున్నాడు. పలుమార్లు వస్తున్నాడు. 1కి 2, 3 సార్లు వచ్చాడు. హెచ్చరిస్తున్నాడు. దిద్దుబాటు లేదు, సిద్ధబాటు లేదు. అందుకే మనల్ని కూడా దేవుడు చాలా సార్లు, వాక్యం అంటే ఏంటంటే దేవుడు మాట్లాడడం. ఈరోజు వర్తమానం ద్వారా మనతో మాట్లాడుతాడు దేవుడు, మనల్ని హెచ్చరిస్తాడు. అది సరిదిద్దుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడండి. హల్లెలూయా. లేదంటే ఆయన ఏమి చేయలేడు, చేయజారిపోతాం. ఆయన ఏమి చేయలేడు, ఎందుకంటే పాపం పట్టుకుంటుంది, అవిధేయత పట్టుకుంటుంది. హల్లెలూయా. అవిధేయుడైపోయాడు, ప్రార్థన చేయమంటే చేయలేదు. రానే వచ్చేసింది ఆ గడియ. ఏసై పట్టుకెళ్ళిపోయాడు. ఆ పట్టుకెళ్ళేటువంటి సమయంలో ఆయన దగ్గర ఉన్న కత్తి తీసి ఆ మలుపు చెవి తెగనరికాడు. పేక మీదే పెట్టబోయాడు, మెడకాయ తీసేయాలనుకున్నాడు. క్షణములో ఆయన ప్రార్థన అడ్డుపడిపోయిందండి. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు మనం ఎన్నిసార్లు తప్పు చేయబోతున్నామో, ఎన్నిసార్లు తప్పిపోతున్నామో, అవిధేయతలు పడిపోతున్నామో, ఎన్నిసార్లు అపవిత్రతతో పడిపోతున్నామో. పడిపోకుండా అక్కడ దాకా వెళ్ళి వచ్చేస్తున్నామంటే కారణం ఏంటో తెలుసండి? దేవుడు నిన్ను నన్ను తప్పించేస్తున్నాడు. ఆ అవిధేయత నుంచి కావచ్చు, ఆ సమస్య నుంచి కావచ్చు, ఆ శోధన నుంచి కావచ్చు, అది నీ దాకా వచ్చేస్తుంది, అక్కడ దాకా వచ్చేస్తుంది. ఆ శోధనలో ఇరుక్కోకుండా, ఆ పాపము మన మీద ఏలుబడి చేయకుండా మరలా మనం బయటకు వస్తున్నామంటే కారణం ఏంటో తెలుసండి? ఆనాడు గెత్సేమనే తోటలో, ఒలీవల కొండ మీద చేసిన ప్రాంతాల్లో ఈ రోజు ఆయన మృత్యుంజయుడైనాడు. ఎక్కడున్నాడండి? తండ్రి కుడి పార్శ్వం మీద ఉండి మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆ రోజున పేతుని తప్పించిన దేవుడే ఈ రోజున మనము కూడా ఆ యొక్క శిక్షలకు పాత్రులు అవ్వకుండా, పాపములో పట్టబడకుండా ఆయన ప్రార్థనే ఈ రోజు మనల్ని కాపాడుతుంది. మన బలహీనతల నుంచి తప్పిస్తున్నాడు దేవుడు. డ్యూటీలో తప్పిపోయిందండి, ఆ మెడకాయ మీద వేసేయాలనుకున్నాడు కత్తి, కాబట్టి చిన్నది తప్పిపోయింది. ఆ తప్పిపోయేలాగా దేవుని ప్రార్థన కాపాడేది. హల్లెలూయా. అతనే కనుక మలుపు మెడకాయ వేసేసాడు అనుకోండి, ముందు ఏసయ్య కన్నా తీసుకెళ్ళి పేతురు గారిని చెరసాలలో బంధించేసేవారు, హతసాక్షిగా అయిపోయింది. కానీ పేతురు చేయాల్సిన పని ఉంది. పేతురు దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. పేతురు పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆనాడు పేతురు యేసయ్యకి కావాలి, ఈరోజు నువ్వే కావాలమ్మా. ఈరోజు నీ ప్రార్థన కావాలి, నీ విశ్వాసం కావాలి, నీ రోషం కావాలి, నీ పట్టుదల కావాలి, నీ యొక్క దాతృత్వం దేవుడికి కావాలి. నీకు అవసరం ఉంది దేవుడికి, దేవుడికి నువ్వు కావాలి. ఈ మనుషులకు కావాలో లేదో నాకైతే తెలియదు కానండి, దేవుడికి నువ్వు అవసరం, దేవుడికి నువ్వు కావాలి. ప్రార్థించేవారు కావాలి, విజ్ఞాపన చేసేవాడు కావాలి, ఆత్మల్ని రక్షించేవాడు కావాలి, ఆత్మని దేవుడి తట్టుకు తిప్పేవాడు కావాలి, దేవుడికి స్తోత్రం కలగలుగాక, ఆత్మల్ని సంరక్షించేవాడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కావాలి, నీ రోషం కావాలి, దేవుడి కొరకు బ్రతికేటువంటి వారు కావాలి. బ్రతుకుదామా? దేవుడికి మన కొరకు మరణించాడు, మనం దేవుడి కొరకు మరణిస్తామో లేదు నాకు తెలియదు, కానీ కనీసం బతికినంత కాలం దేవుడి కొరకు బ్రతకాలి. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఎలా ఉంటుంది మన విశ్వాస జీవితం?
ప్రార్థన అనుభవం ఎలా ఉంది? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ఎన్ని గంటలు సెల్ ఫోన్ దగ్గర ఉంటున్నాం? ఎన్ని గంటలు వృధా అయిపోతున్నాయి ఈ 24 గంటల్లో? దేవుడి దగ్గర, దేవుడి పాదాల దగ్గర ఎన్ని గంటలు గడుపుతున్నాం మనం? ఆ రోజున పేతురు ఆ యొక్క శిష్యులందరూ ఉన్నట్టే ఉన్నామండి చాలా సార్లు మనం. అవునా కదా? అందుకే ఏసైనా పట్టుకుని వెళుతున్నప్పుడు చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోయాడండి. చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోయారు. వాళ్ళ మీద నమ్మకం ఉంచుకున్నారు. ఏసయ్య వాళ్ళ కొరకు నమ్మకం ఉంచాడు, కానీ వాళ్ళే పారిపోయారు. ఈ అంచకాల దినాల్లో చల్లారిపోవద్దు. ఈ అంచకాల దినాల్లో ప్రేమ చల్లారిపోయినా, విశ్వాసం చల్లారిపోయినా, ప్రార్థన అనుభవం చల్లారిపోయినా, బలిపీఠం మీద పెట్టబడినటువంటి అగ్ని ఆగిపోయినా, బలి పశువు కాలకుండా ఆగిపోయినా, ఆ బలి అంగీకరించబడదు. ఆ బలి అంగీకరించబడాలంటే బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యము మండు చూడాలి. 2 ఆదివారాల క్రితం వాక్యం బహుబలంగా దేవుడు మనతో మాట్లాడాడు. నీ ప్రేమ చల్లారిపోవడానికి వీల్లేదు, ప్రార్థన ఆగడానికి వీల్లేదు. దేవుడితో సహవాసం, దేవుడితో నిత్యము కట్టబడినటువంటి అనుభవం మనకు కావాలి. అవి లేదండి, వాళ్ళు ప్రార్థించే అనుభవం లేదండి. ఆనాడు శిష్యులు ఎలా ఉన్నారో తెలుసా? దేవుడు ఆ యేసయ్య వెంట వెళ్ళడం, ఆ రొట్టెలు పంచమంటే పంచడం. వింటమా? చెప్పండి. ఆ రొట్టెలు పంచమంటే పంచడం, చేపలు వెరవమంటే వెరవడం, వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వడం. ఎవరైనా రోగగ్రస్తులు అయినట్టు వాళ్ళని తీసుకురావటం, యేసయ్య దగ్గర పెట్టడం, యేసయ్య ఏది చెప్తే అది చేయడం. అంతే. వాళ్ళకు వాళ్ళుగా చేసిన అనుభవాలు దాఖలాలు లేవండి. ప్రార్థించిన దాఖలాలు లేవు. ఆ పడవ ప్రయాణంలో సముద్రం తిరగబడింది. సుడిగాలి, వాన, జడివానం. మరి ఏమన్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చెందలేదా? మా దోణి నీ మునిగిపోతుంది. ఆ దోణి ఆయన ఉన్నాడు కదా, మా దోణి మునిగిపోతుంది ప్రభువా, ఆ దోణి మునిగిపోతుంది, నీకు చింతలేదా? ఎందుకు చింతలేదు? ఆయన అక్కడే ఉన్నా, ఏం చేస్తాడా అని నిరీక్షిస్తున్నాడు. ఈ రోజు కూడా అదే చూస్తున్నాడు, అదే చూస్తున్నాడు. దేవుడు కావాల్సింది ఏంటో ప్రార్థన. దేవుడికి కావాల్సిందే ప్రార్థన అనుభవం ఉంది. ఆ అనుభవం లేదు కాబట్టి శిష్యులు ఓడిపోయారు, శిష్యులు పారిపోయారు. ఈ రోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పారిపోతున్నామా? బొంకుతున్నామా? పరిస్థితులను బట్టి మనం మారిపోతున్నామా? మన ప్రేమ మారిపోతుంది. అలా మారిపోతే అది నమ్మకత్వం కానే కాదండి. నమ్మకస్తులకే దేవుడు బాధ్యతను అప్పగిస్తాడండి. హల్లెలూయా. నమ్మకస్తురాలు కాబట్టి మగ్ధలేని వారికి లేచిన తర్వాత మొట్టమొదటిసారి ఆమెకే ప్రత్యక్షమయ్యాడు, తనకి కనపరుచుకున్నాడు. శిష్యులు చూడలేదు. కారణం ఏంటో తెలుసా? భయం. తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు, భయం. ఆ పట్టుకునేటప్పుడు భయం, పారిపోయారు. చెట్టుకొకళ్ళు పట్టుకొకళ్ళు పారిపోయారు. ఆ ఈస్టర్ పర్వదినాన్ని, పునరుద్ధాన దినాన్ని కూడా చూడలేకపోయారు. కారణం భయం. రాళ్ళవ వారు వస్తారు, మరణం అంటే భయం, సైనికులంటే భయం, ఆ బళ్ళెలంటే భయం, అన్ని భయమే. అన్నిటిని తెగించిందండి మగ్ధలేని మరియ. ఎదుర్కొంది, ఆయన దర్శనాన్ని చూసింది. ఈ రోజున అలాంటి వాళ్ళు కావాలండి. దేవుడికి స్తోత్రం. మరి యేసయ్య కూడా అదే సమస్యలో ఉన్నాడు, కానీ జయించడం లేదా? జయించడం లేదు. చెప్పండి. మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు, ఆ యొక్క పాపిష్టుల చేతులకు అప్పగించుకున్నాడు, కానీ ఆయన తిరిగి లేచాడా లేదా? ఈ రోజు మనం లేస్తున్నామా, ఉన్న చోట ఉండిపోయామా? మనం ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? లేపబడి ఉన్నాయా? చల్లారిపోయి ఉంటున్నామా? ఆయన లేపబడి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసండి? లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతా చూడండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే జరిగించునుగా తను ప్రార్థించిన, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా తను ప్రార్థించినప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి, దేవునికి స్తోత్రం, ఆయనని బలపరిచాడు. ఈ రోజు మన సమస్యలతోనే మనం ఉండిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన అనుభవం లేదు. ఆయనకి ప్రార్థన అనుభవం ఉంది. ఆయన ఎలా ప్రార్థన చేశాడో తెలుసండి? అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులు
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుని యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించడం చూసి మీరు ఎందుకు నిద్రించుతున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్టు లేచి ప్రార్థన చేయడని చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసండి, ఆయన జయించడానికి కారణం ఏంటో తెలుసండి. ఆయనకి ఎవరు లేరు. అమ్మా నీకు కూడా ఎవరు, నాకు కూడా ఎవరు. నిజంగా సమస్య వచ్చినప్పుడు పంచుకునే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, ఓదార్చే వాళ్ళు. అందుకే నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ పక్కన వచ్చి దేవుడు ఎందుకుంటాడో అదంతా అది ఆ అనుభవం కూడా ఆయన వెళ్ళాడు. నువ్వు సమస్యలో కళ్ళ మునకలైపోతుంటావు కదా, అప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు, దీనికి తోడుగా ఉన్నాను అంటాడు. ఎందుకో తెలుసు, ఆ సమయం కూడా ఆయన వెళ్ళాడు, ఆ పరిస్థితులు కూడా ఆయన వెళ్ళాడు. అందుకే నిన్ను ఒంటరిని చెయ్యడు దేవుడు. ఆ అనుభవం ఆయన తెలుసు, ఒంటరిని ఆడటం తెలుసు. శిష్యుల మీద నమ్మకం పెట్టుకున్నాడు, శిష్యులు చేయి వదిలేశారు. అందుకే నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో నీ చేయి విడిచిపెట్టడు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ప్రార్థిస్తున్నప్పుడు పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి ఆయన బలపరచడం ప్రారంభించింది. అంటే పరలోకమే దిగి వచ్చి ఆయన ఓదార్చిన దేవదూత. దేవ స్తోత్రం. భూలోకంలో అంత పరిచయం చేశాడే, 12 మందిని దేవుడు సిద్ధపరచుకున్నాడే. ఒక్కడు కాబట్టి ఒక్కడన్నా నమ్మకస్తులు కాదు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నమ్మకంగా ఉన్నామా? ఆ శిష్యుడు నేను పారిపోతున్నాను. ఏసయ్య అంత భయంకరమైన సమస్యలు ఆయన ప్రార్థిస్తున్నాడు అంటే, పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చింది అంటే, ఆయన శిలువ యాగమును జయోత్సాహంతో ముగించాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఈ యొక్క 39వ వచనంలో, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులలో ఆయన వెంట వెళ్ళి. ఒలీవల కొండకు వెళ్ళడం ఆయనకు వాడుక అయిపోయిందంట. ఆ ఒలీవల కొండకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట ఆయన? పగలంతా సువార్త ప్రకటిస్తున్నాడండి. రాత్రంతా ఒలీవల కొండ మీద ఆ చేసిన సువార్త నిమిత్తము ప్రార్థిస్తున్నాడు. ఆ యొక్క తెల్లవారుజామున యెరూషలేముకి దగ్గరలో ఉంటుందండి ఒలీవల కొండ. యెరూషలేము ఆ దేవాలయం 7 కొండల మీద కట్టబడి ఉన్నదని తెలుసా మీకు? యెరూషలేము చుట్టూత కొండలే ఉంటాయండి. 7 కొండలు ఉంటాయి. ఆ 7 కొండల్లో ఒక కొండ ఈ ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండ ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ కొండ నిండా ఒలీవల చెట్లే. ఒలీవల కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? ఒలీవల చెట్టుకి మరణం లేదండి. ఒలీవల చెట్టు జీవానికి సాదృశ్యం. ఆ ఒలీవల కొండని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఆ ఒలీవల కొండకి మరణం లేదు, ఆ చెట్టుకి మరణం లేదు. కొండ కాదండి, కొండ కూడా ప్రాముఖ్యమైంది. ఆ ఒలీవల చెట్టు మరణం అనేది లేదు. ఆ జలప్రళయంలో నోవాహు దగ్గర సమయంలో ఆ సమస్తము మునిగిపోయింది. లోకమంతా అల్లకల్లోలమే, జలప్రళయం. కానీ బ్రతికున్నది ఏంటో తెలుసండి? భూమి మీద బ్రతికున్నది ఏంటో తెలుసా? ఒలీవల చెట్టు మాత్రమే. ఆ నోవాహుకి మంచి సందేశం అందించింది. భూమి మీద ఎలా ఉన్నదో మొట్టమొదట మొలిచింది ఏంటో తెలుసా? ఒలీవల చెట్టే. ఆ ఒలీవల ఆ కాయలే. అవి దంచబడిన తర్వాత ఆ ఒలీవల ఆ నూనె అతి పరిశుద్ధ స్థలములో దేవుడి సన్నిధిలో ప్రదీపం వెలిగించడానికి దేవుడు ఎంచుకున్నటువంటి ఆ నూనె ఏంటో తెలుసండి? ఒలీవల. ఆ ఒలీవల కాయలు, ఆ ఒలీవల కాయలే దంచబడి దానిలో నుంచి వచ్చినటువంటి అక్ష శ్రేష్టమైనటువంటి ఆ నూనెనే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఆ ప్రదీపాలు వెలిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఒలీవల చెట్టుకు అంత ప్రాధాన్యత ఉందండి. ఒలీవల కొండనే ఎందుకు ఎంచుకున్నాడు? ఆయనకు ఉండటానికి స్థలం లేదు. ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకి బొరియలున్నాయి. మనిషి కుమారుడు తల వాల్చుకొనుటకైనను స్థలం లేదు. ఆ ఒలీవల కొండని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ప్రార్థన చేశాడు. వాడుక అయిపోయింది. అందుకే ప్రతి రోజు పగలంతా సువార్త చేయడం, రాత్రి అంతా ప్రార్థన చేయడం. ఆ ఒలీవల అడుగు భాగానికి వస్తే గెచ్చమనే తోట, ఆ ఒలీవల కింద భాగానికి వస్తే గెచ్చమనే తోట. ఆ తోటలో కూర్చొని తెల్లవారుజామున ప్రార్థన చేయడం, రాత్రి అంతా కొండ మీద ప్రార్థన చేయడం, పగలంతా సువార్త చేయడం. దేవుడికి స్తోత్రం. అందుకే ఆయన 3.5 సంవత్సరాల కంప్లీట్, 3.5 సంవత్సరాల సువార్త ముగించేశాడండి సేవా జీవితం. కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పగలంతా మన జీవితాలు ఎలా ఉన్నాయి? పగలంతా బ్రతుకులు ఎలా ఈడుస్తున్నాం? రాత్రులు ఎలా ఉన్నాయి? దేవుడితో గడుపుతున్నామా? రాత్రులు దేవుడికి మన ఆత్మను అప్పగించుతున్నామా? తెల్లవారుజామున దేవుడితో ప్రారంభిస్తున్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం?
ఆ ఒలీవల కొండనే దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసండి, ఆ ఒలీవల కొండ మీద రాత్రంతా ప్రార్థన చేశాడు. వాడుకైపోయింది. ఇదే లూకాసు వార్త పైనే చూసినట్లయితే 21:37 వచనంలో ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు అబ్బాయి ఎంత బాగా ఆయన చూశాడు చూడండి. 21వ అధ్యాయం, అదే అధ్యాయంలో పైన 37 ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన, తెల్లవారుజామున గెత్సెమనే తోటలో ప్రార్థన. ఆయన జీవితం అంతా అలాగే గడిచిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎంచుకున్న ప్రదేశం ఒలీవల కొండ. అందుకే ఆ కొండకు అంత గొప్ప ప్రాధాన్యత. ఒలీవల చెట్టు ప్రాధాన్యత ఏంటో చూసాం, కానీ ఒలీవల చెట్టు కోసం చెప్పాలన్నది టైం అయిపోతుంది. ఒలీవల చెట్టుకి ఒక ఆకు కూడా రాలదండి. ఒక రోజు మీ కోడలు ఇంట్లో ఒలీవల చెట్టు కోసం చెప్పారు. ఒలీవల చెట్టుకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే, ఆ ఒలీవల చెట్టు నుంచి ఒక్క ఆకు కూడా రాలదు. ఆ చెట్టుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత అది. ఒక్క ఆకు కూడా రాలదండి. ఆ కాయలు వచ్చినప్పుడు ఆ యొక్క పంట పండించినటువంటి ఆ వ్యక్తి కాపరి కాయలు కొట్టినప్పుడు మాత్రమే ఆకులు రాలుతాయంటండి. మరణం లేదు, ఆకులు రాలదు. ఇంకో విషయం తెలుసండి, చీడ పట్టదండి. చీడ పట్టదు. ఆనాటి కాలం అంతట్లో కూడా గొర్రెల కాపర్లే కదా, గొర్రెల కాపర్లకి ఏదన్నా ఒక జబ్బు వచ్చినా, అదే స్కిన్ డిసీజ్ వచ్చినా, ఇక గొర్రెల కాపర్లు ఏం చేస్తారో తెలుసండి, వర్షం పడేటువంటి టైంలో ఒలీవల చెట్టు ఎక్కడుందో అని వెతుక్కుని ఆ రాత్రంతా ఆ గొర్రెల మందని ఆ ఒలీవల చెట్టు చుట్టూగా నిలబెట్టేస్తారండి గొర్రెల్ని. వాన పడి ఆ చెట్టు మీద, ఒలివల చెట్టు మీద పడి దాని మీద నుంచి వచ్చినటువంటి ఆకులు మీద నుంచి కారినటువంటి ఆ వర్షపు చినుకులు ఈ గొర్రెల చర్మలోకి వెళ్ళిపోతాయండి. ఆ గొర్రెల పేలు కావచ్చు, ఆ గొర్రెలో ఆ యొక్క చర్మ వ్యాధి కావచ్చు, ఏదైతే ఉందో ఆ యొక్క ఆకుల్లో నుంచి ఆ గొర్రెల మీద పడినప్పుడు దాని శరీరం అంతా శుభ్రం అయిపోతుంది. దానికి ఉన్న చీడంతా వదిలిపోతుంది. ఆ ఆకులకి అంత వైద్యానికి చాలా ప్రాధాన్యత అండి. హల్లెలూయా. ఆకులు రాలదు, అసలు ఒలీవల చెట్టుకి మరణం లేదు. అంతేకాదు ఆ జబ్బులన్నీ తొలగిస్తుంది. అంతేకాదు దాని నుంచి వచ్చేటువంటి ఆ దంచి తీయబడినటువంటి ఆ యొక్క నూనెనే పరిశుద్ధ స్థలంలో దేవుడు వాడుకుంటారు. అంత ప్రాధాన్యత ఉందండి ఒలీవల చెట్టుకి. జీవం, మరణం లేని అది నిర్ణయించుకున్నాను. ఆ కొండ గురించి ప్రాధాన్యత రెండు మాటలు చెప్పేసి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. అపొస్తలుల కార్యం చూడండి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 12వ వచనం కనుక చూస్తే, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పైన కనుక మనం చూసుకున్నట్లయితే 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, అది నాకు కావాల్సింది, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి, ఈ దర్శనం ఎక్కడ పొందుకున్నారండి? ఒలీవల కొండ మీద. యేసయ్య చనిపోయిన తర్వాత ఆరోహణం అయ్యేటప్పుడు ఈ మధ్యలో గ్యాప్, వాళ్ళ విశ్వాసాన్ని సరిచేయడానికి ఆయన పునరుద్ధానుడైన తర్వాత భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? మళ్ళీ ఆరోహణం అవ్వడానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఎన్ని రోజులు వీళ్ళతో సహవాసం చేశాడు? 40 రోజులు ఉన్నాడండి భూమి మీద. వాళ్ళ విశ్వాసాన్ని సరిచేయడానికి 40 రోజులు పట్టింది. ఆ 40వ రోజున ఈ ఒలీవల కొండ మీద వీళ్ళకి ఆ మొదటి అధ్యాయం అంతా చదువుకోండి. మీరు ఇలా ఉండండి, సువార్త ప్రకటించండి, ఏకాత్మతో ఉండండి, పరిశుద్ధాత్మతో నింపుతాను, ఆ యొక్క ప్రదేశాలంతటా కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు.
అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ప్రత్యేకించబడి ఆ ఆకాశం నుంచి మేఘం వచ్చి ఆయన ఆరోహణం అయిపోయాడు. దేవుడికి స్తోత్రం. భూమి మీద నుంచి వెళ్ళినటువంటి ఆ కొండ ఏంటండి? ఒలీవల కొండ. ఆయన ఏ కొండ మీద అయితే ప్రార్థన చేశాడో అక్కడి నుంచి ఆరోహణం అయిపోయాడండి. హల్లెలూయా. ఇద్దరు దేవదూతలు కనిపించండి. మీరు ఎందుకు అలా చూస్తూ ఉండిపోయారు? ఆయన ఇప్పుడు ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఎక్కడ కాలు మోపుతాడు? మళ్ళా అక్కడికి వస్తాడండి. జకరియా గ్రంథం పేజ్ నంబర్ 783. మరలా అదే కొండ మీదకి, ఏ కొండ అయితే ఆయన ప్రార్థన గదిగా ఎంచుకున్నాడో, ఏ కొండకైతే ప్రార్థన అనుభవం కలిగినాడో అక్కడి నుంచి ఆరోహణం అయ్యాడు, అక్కడే ప్రార్థన చేశాడో అక్కడే దిగబోతున్నాడు. చూడండి, జకరియా గ్రంథము 14 అధ్యాయం 4 వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణము తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. హల్లెలూయా. ఆ రెండవ రాకడ గురించి ప్రవక్త అయిన జకరియా గారు ప్రవచించిన ప్రవచనం అండి. రెండవ రాకడ ఎక్కడ జరగబోతుందో తెలుసండి? రెండవ రాకడ మరలా అదే ఒలీవల కొండ మీద ఆయన పాదము మోపబోతున్నాడు. పాదము మోపినప్పుడు ఏమవుతుందో చెప్పడమా? ఆ ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. ఎందుకు జరుగుతుంది? కొండలాగా ఎందుకు లేదు? ఆయన ఆ యొక్క ఒలీవల కొండ మీద జకరియా గ్రంథములు అంటే రెండవ రాకడ దాని మీద పాదము మోపగా, అంటే అర్థమేంటో తెలుసండి? ఆయన ఒక గొర్రె పిల్లలాగా రావట్లేదు, మళ్ళా మనిషి కుమారుడిగా రావటం లేదు. ఆయన కోపోద్రేకముతో రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. రెండవ రాకడలో మళ్ళీ మనిషి కుమారుడిగా రావటం లేదు. ఆ యొక్క పశువుల తొట్టులో ఉండటానికి, అంతగా మళ్ళీ తగ్గించుకోవడానికి రావట్లేదు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడండి. ప్రకటన గ్రంథంలో ఉంటది, ఆయన చేతిలో దండం ఉన్నదండి. ఆయన చేతిలో ఇనప దండం పట్టుకుని వస్తున్నాడు. ఆయన అంతా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఉగ్ర రూపంతో వస్తున్నాడు. ఆ ఉగ్ర రూపము తట్టుకోలేక, భరించలేక కొండ రెండు ముక్కలైంది. తూర్పు తట్టున ఒక కొండ, ఆయన పాదంగానే ఉంది. తూర్పు తట్టిన ఒక సగం, పడమటి తట్టున ఒక సగం. ఆ రెండు కూడా మళ్ళా వేడిపోయింది. ఒకటి ఉత్తరానికి, ఒకటి దక్షిణానికి. అంటే 4 భాగాలు అయిపోయిందండి ఆ కొండ. ఆ కొండే ఆయన ఉగ్రతను తట్టుకోలేక, ఆయన పాదములు మోపగా, ఆయన కోపాగ్ని తట్టుకోలేక, ఆయన తీర్పును తట్టుకోలేక కొండే 4 భాగాలు అయిపోతే మానవుడు ఏమవుతాడు? ఆయన తీర్పు ఎంత భయంకరంగా ఉంటుంది. మానవుడు ఏమైపోతాడు? ఆ కొండల్లోకి వెళ్ళిపోయి అప్పుడు దాచుకున్న ఆ విగ్రహాలన్నీ ఆ కొండల్లో ఒక పాయలాగా ఏర్పడినప్పుడు దానిలోకి మనుషులు వెళ్ళి ఆ కొండలో మమ్మల్ని కప్పేయండి, దాక్కోవడానికి చూస్తారు. ఎవరి వల్ల కాదండి, ఎవరి వల్ల కాదు. కారణం, తీర్పు తీర్చడానికి రెండవసారి రాబోతున్నాడు. ఆ తీర్పులో మనం ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ తీర్పులో మనం ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈరోజు దేవుడు ఏం చెప్పాడు? ఆత్మ సిద్ధమే. నువ్వు ఆత్మలో ప్రేమిస్తున్నావు, దేవుడు అంటే ఇష్టం, దేవుడి వాక్యం అంటే ఇష్టం, కానీ ఆత్మ సిద్ధమే. ప్రార్థన లేదు. శరీరం ఎందుకు బలహీనమైంది? ప్రార్థన అనుకోలేదు. దేవుడితో సహవాసం చేద్దామంటే ఈ రోజున మనల్ని మనం సరిదిద్దుకుందాం. జకరియా గ్రంథంలో ఆ ఒలీవల కొండ, ఆ ఉగ్ర రూపం ఆయన్ని తట్టుకోలేక, ఆ తీర్పుని భరించలేక 4 ముక్కలుగా పగిలిపోయి తూర్పు ఒకటి, ఉత్తరానికి ఒకటి, దక్షిణానికి ఒకటి, పడమరకు పారిపోయిందండి. మనమేమవుతాం? మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? వారి ఆత్మీయ జీవితం ఏంటి? మనం ఒక్కడు రక్షించబడిపోతే సరిపోద్దా? మన కుటుంబాలు వెనకాల ఉన్నాయి, వాళ్ళందరి గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? మనమే ప్రార్థన చేయాలి. మనదే భారం, మనల్ని దేవుడు అడగబోతున్నాడు.